క్లాస్ రూమ్లో టీచర్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చేయమన్నప్పుడు మనం ఆన్సర్ చేస్తే క్లాప్స్ మొట్కే పడతాయి. అదే ఎగ్జామ్ హాల్లో అదే క్వశ్చన్కి మనం ఆన్సర్ రాస్తే పాస్ అవుతాం. ఇప్పుడు అదే జరిగింది బీబీ జోడీ సీజన్ 2లో. అమర్దీప్ అలాగే నైనికా ఏదైతే పర్ఫార్మెన్స్ సీజన్ మొత్తం చేస్తూ వచ్చారో అది చాలా అంటే చాలా బాగా చేస్తూ వచ్చారు. కానీ ఫినాలేలో మటుకు అంతగా అనిపించలేదు. మానస్ అలాగే షష్ఠి అయితే ఏమన్నా డ్యాన్స్ చేస్తారా, వంక పెట్టనక్కరే లేదు. ఫస్ట్ టు ఎండ్ వరకు ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో చేశారు. బాగా యూజ్ చేసుకున్నారు దాన్ని అయితే. నిజంగా ఆ సాంగ్ సెలెక్షన్కి వాళ్ళు వేసిన డ్యాన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ చిన్న తప్పు కూడా నాకు కనిపించలేదు. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కరెక్ట్గా వాళ్ళ దరిదాపుల్లో కూడా ఇంకొకరు లేరు, అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఫినాలేలో వాళ్ళే విన్నర్ అయిన ఇంకా నేను ఆ పర్ఫార్మెన్స్ చూసినప్పుడే ఫిక్స్ అయ్యా, అంతలా చేశారు వాళ్ళైతే పర్ఫార్మెన్స్. బీబీ జోడీ సీజన్ 2 విన్నర్స్ ఈ ఫినాలేలో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళైతే విన్నర్స్ అయ్యారు, ఇంకా దాంట్లో నో డౌట్. ఇంకా ఆ తర్వాత అమర్దీప్ అలాగే నైనిక వాళ్ళదైతే కొంచెం డ్యాన్స్ ఉంది, మరి అంతగా అనిపించలేదు. ఈ పక్క వచ్చేసి నేహ అలాగే విశ్వ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే కొంచెం ఫ్లిప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, నాకు అంతగా అది అనిపించలేదు. ఇంకా శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారా, వీళ్ళదైతే బాగానే అనిపించింది అంతే. ఇంకా రన్నర్ కొంటే విన్నర్దే దరిదాపుల్లో ఎవరూ లేరు. మానస్ అలాగే షష్ఠి బీబీ జోడీ విన్నర్కి కరెక్ట్గా సరిపోతారు, ఎందుకంటే అంతలా పర్ఫామ్ చేశారు. కానీ నాకైతే అమర్దీప్ నైనికాని చూసే పాపం అనిపించింది. 9 సార్లు గోల్డెన్ సోఫా దక్కించుకున్నారు. ఈ ఫినాలలో కూడా బాగా పర్ఫామ్ చేసి కనీసం రన్నర్ అయినా అయి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. బ్రో సాటర్డే ఎపిసోడ్లో ఎవరు పోటీ లేరు, అందుకే అన్నిసార్లు గెలిచారు. సండే ఎపిసోడ్లో అయితే నేహ విశ్వ వీళ్ళు పోటీ ఉన్నారు కాబట్టి మానస్ అలాగే షష్ఠి అన్నిసార్లు గెలవలేకపోయారు అని చేశారు. అమర్దీప్ నైనిక చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవరు ఉన్నా పోటీ ఉన్నా వాళ్ళే గెలిచేవాళ్ళు, అంతలా పర్ఫామ్ చేశారు. అంతకు ముందర అయితే ఈ ఫినాలలో అయితే కొంచెం తగ్గింది, అది ఒప్పుకుంటాగానే. అంతకు ముందర కూడా ఎవరన్నా పోటీ ఉన్నా కూడా వాళ్ళే గెలిచేటోళ్ళు, అంత బాగా పర్ఫామ్ చేశారు.